మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించి వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి, మీ పేరు? అరుణ అండి. అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. హాయ్ అండి, నా పేరు కృష్ణకుమార్ అండి. కృష్ణకుమారి గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి. మీరు కూడా అక్కడ నుంచి. సో మీ ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి వచ్చారు అంటే మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉండాలి. ఒకటేలా రెడీ అయ్యి కూడా వచ్చారు, ఒకటే రంగు చీరలు కట్టుకుని వచ్చారు. సో మరి ఏంటి మీ ఇద్దరికి రిలేషన్? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. ఓకే, వెరీ నైస్. కిట్టి ఫ్రెండ్స్. కిట్టి పార్టీ ఫ్రెండ్స్ మీ ఇద్దరు. ఓకే, సో వంటలు చేయడానికి రెడీయా? మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? సరే, బాగా ఆలోచించుకుని మీరు ఏం చేయగలరు చెప్పండి. స్టార్ట్ చేద్దాం వంట. ఓకే, శనగపప్పు. సో శనగపప్పుతో ఈరోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. సో మంచి రెసిపీ శనగపప్పుతో ఏం చేయొచ్చు ఆలోచించుకోండి. నేను టైమర్ స్టార్ట్ చేస్తాను, మీకు టైం ఇస్తాను. మంచి రెసిపీ ఆలోచించుకొని చెప్పండి. మీరు రెసిపీ గుర్తొచ్చాక నేను టైమర్ ఆఫ్ చేస్తాను. ఓకేనా? సరే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. శనగపప్పుతో అంటే ఏం చేయొచ్చు అంటే స్వీట్స్ కూడా చేసుకుంటారు, లేకపోతే కూరలు లాంటివి చేసుకుంటారు. రకరకాలుగా చాలా చేసుకోవచ్చు శనగపప్పుతో యాక్చువల్లీ. సో మరి మీరేం చేస్తారో ఆలోచించండి. డిఫరెంట్గా ఏదన్నా చేయొచ్చా? అరుణ గారు అలాగే కృష్ణకుమారి గారు ఆలోచించి ఎవరికైతే ఫస్ట్ వంట ఓకే నాకు గుర్తొచ్చింది అని అనిపిస్తుంది నాకు చెప్పండి, వాళ్ళే చేద్దురు కానీ. బీరకాయ శనగపప్పు ముద్దకూర చేస్తానండి. బీరకాయ శనగపప్పు ముద్దకూర. ఓకే, చాలా టైం తీసుకున్నారు అంటే కొంచెం రెసిపీస్ ఆలోచించుకొని చెప్పాలి కదా. ఎనీవేస్, బీరకాయ శనగపప్పు ముద్దకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ శనగపప్పు ముద్దకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం గీ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. బీరకాయ కమ్మగా ఉంటుంది కదా. అవును, కొద్దిగా వేస్తే టేస్ట్ వస్తుంది. కొంచెం తాలింపు పెట్టుకోవాలి. ఒక మిరపకాయ వేసి, పోపు గింజలు అనమాట. ఓకే, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. కరివేపాకు కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు. త్వరగా వేగాయి కదండి, కొద్దిగా కరివేపాకు వేసేసి కొంచెం 2 పచ్చిమిర్చి ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్. ఓకే, ఓకే అండి, ఆనియన్స్ వేసేసుకున్నాం. వేగాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసాను అందులో. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి మిక్సీ చేసి గ్రైండ్ చేశాను. కొంచెం వేగాక టొమాటో ముక్కలు వేసుకుంటారా? శనగపప్పు టొమాటో బీరకాయ కాంబినేషన్ బాగుంటుంది కదా. అవునండి, రోటీస్ కానీ చపాతీలకు కానీ ఏదైనా రైస్లోకైనా బాగానే ఉంటుంది. సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది. ఎంఎస్సీ మ్యాథ్స్ మీరు? అవునండి. సో వర్కింగా లేదు, హౌస్ వైఫ్? ఫస్ట్లో చేశాను, ఆ తర్వాత పిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అది కాబట్టి కుదరట్లేదు. సో ఎంతమంది పిల్లలు మీకు? అక్క 2 పాపలు 1 బాబు అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? పెద్ద పాప ఏమో బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, చిన్న పాప బీటెక్ 1st ఇయర్, బాబు 9th క్లాస్ అండి. ఓకే,
వెరీ నైస్. సో బిజీగా ఉంటారు అనమాట. పొద్దున్నే క్యారియర్స్, రాజుగారు చేసే వంటలన్నీ పొద్దున్నే పిల్లల క్యారియర్ కి నేను రెడీ చేసి ఈజీగా చేసేస్తాను అనమాట. ఫాస్ట్ గా అయిపోతాయి కదా వంటలన్నీ. రోజు ఒక వెరైటీ రైస్ చేస్తానన్నమాట. టమాటా రైస్ గానీ, స్వీట్ కార్న్ తో రాజుగారు చేయించిన అభిరుచి మొత్తం కంప్లీట్ ఉంది. అభిరుచి మొత్తం కంప్లీట్ గా మీ కిచెన్ లో ఉంటుంది రోజు. డైలీ మా పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది. అది బాక్స్ కట్టడానికి చాలా. బీరకాయ ముక్కలు వేస్తారా, శనగపప్పు వేస్తారా? బీరకాయ వేస్తానండి. ఇంకా ఉడకబెట్టి బీరకాయ ముక్కలు. బీరకాయని కూడా ఉడికించారా? ఫాస్ట్ గానే అయిపోతుంది. అందుకేనండి. ఓకే. తర్వాత ఉడికించిన బీరకాయ ముక్కలు, ఉడికించిన శనగపప్పు, పచ్చి శనగపప్పు. శనగపప్పు అయితే తప్పదు, కొంచెం నానబెట్టుకుని ఉడికించుకుంటే బాగుంటుంది. బీరకాయ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. లేదు ఇంకా ఫాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఉడికించి తీసుకోవచ్చు. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు అండి. ఏం వేస్తారు? కొంచెం కారం వేయాలండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి కొంచెం పౌడర్. ధనియాలు జీలకర్ర పొడి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫైనల్ గా కొత్తిమీర బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం పౌడర్స్ అన్ని కూడా దానికి పట్టేలాగా. బీరకాయ ముక్కలు పప్పుకి. కృష్ణకుమార్ గారు మీ వారు ఏం చేస్తుంటారు? మా సారు భారత్ పెట్రోలియంలో బీపీసీఎల్లో డిప్యూటీ మేనేజర్గా చేస్తారండి. ఓకే. మీరు సర్ అనే పిలుస్తారా ఇంట్లో కూడా? అట్లేం లేదండి, ఇక్కడ అలా అంటున్నారా? అవునండి. మా ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి, మా తోటికోడళ్ళకి, మా అమ్మగారికి, మా అమ్మమ్మ గారికి అందరికి హాయ్ చెప్పేసి. అమ్మమ్మ గారికి కూడా? అవును. ఓకే. అందరికి హాయ్ హాయ్. డైలీ మీ ప్రోగ్రామ్ అందరూ చూస్తారనమాట. అవునా? కొంచెం కొంచెం కొబ్బరి పొడి వేయాలి లాస్ట్ కి. అవును. పచ్చి కొబ్బరా? లేదు, ఎండు కొబ్బరి. ఆపేద్దామండి. అయిపోయి. ఫైనల్ కొంచెం కొత్తిమీర గార్నిష్ కి. టొమాటోతో ఫ్లవర్ చేశారా? అవునండి, రాజుగారు చూపిస్తారు కదా. కార్వింగ్స్ కూడా చేస్తూ ఉంటారా? ఏమో సింపుల్ ట్రై చేస్తానండి. కూర మొత్తం కప్పేశారు. బీరకాయ శనగపప్పు ముద్దకూర రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్. బీరకాయ శనగపప్పు ముద్దకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ శనగపప్పు ముద్దకూర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన బీరకాయ ముక్కలు, ఉడికించిన శనగపప్పు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ శనగపప్పు ముద్దకూర రెడీ.